హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆంధ్రప్రదేశ్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కరెంట్గా జరుగుతుందనమాట. సో ఇది మీకు తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అనమాట. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించి అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ చదువుకున్న వాళ్ళే అప్లై చేయాలా, లేదంటే చదువు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా, అండ్ ఏజ్ లిమిట్ ఏ ఏజ్ నుంచి అప్ టు ఏ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు, అండ్ అసలు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇంతవరకు మీరు ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోకపోతే ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను అనమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈ టుడే టాపిక్ గురించి అయితే చెక్ చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మన ఛానల్లో వచ్చేసరికి జాబ్స్ కంటెంట్ అయితే వస్తుందన్నమాట. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. జాబ్స్ రిలేటెడ్ డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. లేట్ చేయకుండా ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం గైస్. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకి కోవిడ్ టైం నుంచి అయితే స్టార్ట్ అయింది గైస్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అప్పటి నుంచి కూడా ఇది ట్రెండింగ్గా నడుస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు చాలామంది కంపెనీస్ మనకి ఆఫీస్కి వచ్చి అయితే వర్క్ చేయమంటున్నారు. చాలా వాటికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తగ్గిపోయింది. ఓన్లీ ఫారెన్ బేస్డ్ కంపెనీసే ప్రజెంట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ అయితే సర్వే అనేది స్టార్ట్ చేసిందనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేసి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కలిగించాలనే హోప్తోని ఈ సర్వే అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ సర్వేకి సంబంధించి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, మీరు స్టూడెంట్స్ అయినా స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మీరు డిగ్రీ చేసిన వాళ్ళైనా, 10th చదువుతున్న వాళ్ళైనా, ఇంటర్ చదువుతున్న వాళ్ళైనా ఈ సర్వేలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి వన్స్ మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ట్రైనింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆ డీటెయిల్స్ కూడా సర్వేలో అయితే కలెక్ట్ చేసుకుంటారనమాట. వన్స్ మీరు సర్వే అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం ఏపీ మీద సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటారనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ట్రైనింగ్ తీసుకోవడానికి వాళ్ళకైతే ప్రాపర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఆల్రెడీ స్కిల్స్ అనేవి ఉంటే డైరెక్ట్గా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సర్వేకి సంబంధించి మీకు వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 years అయితే ఉంటే సరిపోతుందన్నమాట. మ్యాక్సిమం వచ్చేసరికి అప్ టు 50 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి 3 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంకోటి వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇంకోటి వచ్చేసరికి హైబ్రిడ్ మోడ్లో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. అంటే ఒక 10 days ఆఫీస్కి వెళ్ళి చేయడం, ఒక 10 days ఇంటి దగ్గర ఉండి చేయడం, ఇలా హైబ్రిడ్ మోడ్లో కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా 3 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సర్వేకి అప్లై చేయాలంటే అసలు ఎలా అప్లై చేయాలి, మన సొంతగా అయితే అప్లై చేసుకోవడం కుదరదు గైస్. మనకి దగ్గరలో ఉన్న మీ విలేజ్లో ప్రతి విలేజ్లోనూ మనకి సచివాలయం అయితే ఉంది కదా, గ్రామ సచివాలయం. అందులో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ సర్వే అనేది యాక్సెస్ అనేది వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓన్లీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాత్రమే మనం సర్వే అనేది చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి వాళ్ళే మన ఇంటి దగ్గరకు వచ్చి సర్వే అనేది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఒకవేళ ఇంకా మీ ఇంటికి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడానికి సచివాలయం ఎంప్లాయీస్ ఇంకా రాలేదనుకోండి, మీరే వాళ్ళ దగ్గరికి, మీ ఇంటి దగ్గర విలేజ్ దగ్గరలో ఉంటుంది కదా సచివాలయం, అక్కడికి వెళ్ళి అయితే వాళ్ళని అడగండి. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది కదండి, మాకు ఇంకా కంప్లీట్ కాలేదు, ఈ సర్వేకి సంబంధించి మా నేమ్ మీద సర్వే అనేది తీసుకోండి అని వాళ్ళని రీచ్ అవుట్ అయితే తప్పకుండా అయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకుంటారనమాట. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఒక ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. దానితో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసరికి బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వాళ్ళు చెప్పిన వాటికి అన్నిటి కూడా మనం ఆన్సర్ చేయాలి. అంటే ప్రజెంట్ మీకు ఏదన్నా జాబ్ ఉందా లేదా, చదువుతున్నారా, చదివితే ఏం చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారా లేదంటే బీటెక్ చదువుతున్నారా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారనమాట. దీన్ని బేస్ చేసుకొని మీకు
అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సో ప్రాపర్ ట్రైనింగ్, ఏదైనా స్కిల్ మీద ట్రైనింగ్ కావాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు గైస్. ఈ డీటెయిల్స్ అన్నీ సర్వే కంప్లీట్ అయిన తర్వాత సో మీకు వచ్చేసరికి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా మీకు సర్వే అనేది కంప్లీట్ కాలేదనుకుంటే సో మీ దగ్గరలో ఉన్న సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళండి. సో ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయీకి అయితే సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే యాక్సెస్ అయితే ఉంటుంది. సో మనం ఓన్గా చేసుకోవడం అయితే కుదరదు అనమాట. ఓన్లీ సచివాలయం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే సో ఈ యొక్క సర్వే చేయడానికి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సో ఇంకా సర్వే అనేది కంప్లీట్ కాకపోతే వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి మీ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు గైస్. సో హోప్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మినిమం ఏజ్ వచ్చేసరికి మనకి 18 ఇయర్స్, మ్యాక్సిమం 50 ఇయర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా కూడా, చదువుతో పని లేదు. మీరు చదువుకున్న వాళ్ళైనా చదువులేని వాళ్ళైనా ఎవరైనా కూడా సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇంకా సర్వే అనేది కంప్లీట్ అవ్వకపోతే సో ముందు చెప్పిన విధంగా మీ దగ్గరలో ఉన్న మీ విలేజ్ సచివాలయం దగ్గరికి వెళ్ళి సో ఎంప్లాయీస్ని అడిగి ఈ సర్వే అనేది కంప్లీట్ చేయించుకోండి. సో ఇది గైస్ టుడే ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. హోప్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మన ఛానల్ వచ్చేసరికి సో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.